ఐటీఐ గేట్ ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇక్కడ స్టార్ట్ అయితే మనకు బోర్డు కనిపిస్తుంది ఐటీఐ గేటు. సో ఇక్కడ నుంచి టీసీ పాల్యా నుంచి కేఆర్పురం నుంచి రావచ్చు, టిన్ ఫ్యాక్టరీ నుంచి రావచ్చు. సో నేను టిన్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. ఎంటర్ అయ్యాక స్ట్రైట్గా ఒకే రూట్ మనం వెళ్ళేది. సో ఇక్కడ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, అంటే ఒకే రూట్లో వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళాక చూసారా, ఇక్కడ నేను చెప్పిన సర్కిల్ అది. ఇక్కడ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. ఆపోజిట్లో మనకు పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లో మనం వెళ్ళాలన్నమాట రూటు. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఆపి అడిగాను, నాకు తెలియదు. సో ఇక్కడ అడిగితే వాళ్ళు రైట్లో వెళ్ళమని చెప్పారు. సో రైట్లో వెళ్తున్నాను ఇప్పుడు అనమాట. సో రైట్లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ చెకింగ్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు ఏం ఆపరు అనమాట. సో వాళ్ళని కూడా అడగచ్చు, హనీ కేక్ ప్లేస్ అని చెప్తే వాళ్ళు సెకండ్ రైట్ చెప్తారు. సో ఇక్కడ నాకు చెప్పారనమాట, సెకండ్ రైట్ అని చెప్పారు, స్ట్రైట్ సెకండ్ రైట్ అని. సో ఇక్కడ నుంచి సెకండ్ రైట్ వెళ్తున్నాను. రైట్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఆటో ఉంది కదా, ఆటో ముందరే షాప్ అది. సో ఇక్కడ వేరే నేమ్ ఉంది. సో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను కరెక్ట్గా వచ్చానా లేదని. కానీ లోపల ఉంది. సో ఇది శ్రీ శక్తి అనే ఒక మల్టీనేషన్స్. సో అక్కడ కాకుండా కొంచెం దాని లోపలికి వెళ్ళామంటే మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఇది రోడ్డు మనకు. సో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు. అది ఇక్కడ చూసారా, శ్రీ శక్తి అని, శ్రీ శక్తి బేకరీ అని అక్కడ ఉంది అది. సో ఇక్కడ రైట్లో ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తారు, రైట్లో ఉంది. ఇక్కడ అడిగాను ఇతన్ని. సో 1 పీస్ వచ్చి 20 రూపీస్. నేను 2 పీస్ పార్సల్ చెప్పాను, బట్ అక్కడే ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. చూసారా ఎంత జెల్లీగా ఉందో. సో ఫుల్ చాలా టేస్టీగా ఉంది. అక్కడే ట్రై చేశాను. సో